అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఫిబ్రవరి 23. దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. హెబ్రీ 4:14-16 వచనములు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తును మెల్కీసెదెకు క్రమము చొప్పున 4 గంటల పరిచర్య గల పరలోక గొప్ప ప్రధాన యాజకునిగా చూచుదుము. మొదటిగా ఆయన మన హద్దుబాటులన్నిటి కొరకు మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయన మన ఉత్తరవాది. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. 1 యోహాను 2:1. కనికరము గల నమ్మకమైన ప్రధాన యాజకుడుగా ఆయన మన పక్షమున బతిమాలును. మనమందరము మన బలహీనత, బుద్ధిహీనతతో దేవుని దుఃఖపరచు పనులు చేయుదుము. మనము తప్పు చేయవలనని కోరకపోయినను శత్రువు మనలను శోధనలోనికి ఈడ్చును. ప్రభువైన యేసుక్రీస్తు మన బలహీనతలు, పతనములను ఎరుగును గనక మన పక్షముగా బ్రతిమాలుచు విజ్ఞాపన చేయును. రెండవదిగా, పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు ప్రజల పక్షముగా దేవునికి బలులు అర్పించవలసి ఉన్నది. ఈ అర్పణలు 5 విధానములలో యేసు ప్రభువును సూచించున్నవి. మొదటిగా దహన బలి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ బలిని గురించి మాట్లాడుచున్నది. రెండవదిగా పాప పరిహారార్థ బలి. ఏ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షకుడగు నిమిత్తం మన పాపములన్నిటినీ తాను భరించెనో మనకు జ్ఞాపకం చేయుచున్నది. మూడవదిగా సమాధాన బలి. ప్రభువైన యేసుక్రీస్తు మన సమాధానమై దేవునితో మనల్ని సమాధానపరచుటను చూపుచున్నది. నాలుగవదిగా అపరాధ పరిహారార్థ బలి. తిరిగి జన్మించిన పిమ్మట కూడా మనం చేయు పాపములను శుద్ధీకరించి క్షమించుటకు ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చేసిన సంపూర్ణ సదుపాయమును మనకు జ్ఞాపకం చేయుచున్నది. ఐదవదిగా నైవేద్య బలి. మన ఆకలిని, దాహమును తీర్చుటకు ప్రభువైన యేసుక్రీస్తు మన ఆహారము, పానము నాయనని చూపుచున్నది. ప్రభువైన యేసుక్రీస్తు మన పక్షముగా ఈ 5 బలి అర్పణలుగా నయను. ఒక్క సంపూర్ణ బలి ద్వారా ఆయన మనల్ని నీతిమంతులుగా చేసెను. మనం విశ్వాసము ద్వారా ఇలాగున చెప్పుచుండవలెను: ప్రభువా, నీవే నా దహన బలి, నీవే నా సమాధాన బలి, నీవే నా పాప పరిహారార్థ బలి, నీవే నా అపరాధ పరిహారార్థ బలి, నీవే నా నైవేద్య బలి. మూడవదిగా, ప్రధాన యాజకుడు ఎవరు దేవుని చిత్తమును కనుగొనవలని కోరుదురో వారికి సహాయం చేయును. అతని రొమ్ము మీది న్యాయ విధాన పథకంలో ఊరీము, తుమ్మీము అను 2 రాళ్ళు ఉండును. ఈ 2 రాళ్ల ద్వారా అతడు దేవుని చిత్తమును కనుగొనును. ఈ 2 ప్రశస్తమైన రాళ్ళు ఎలాగున పనిచేయునో ఎవరునూ ఎరగరు. కానీ వీటి సహాయం ద్వారా ప్రధాన యాజకుడు దేవుని చిత్తమును తెలుసుకొనును. 1 సమూయేలు 23:9-12 వచనములు. ప్రభువైన యేసుక్రీస్తే మనలో నివసించుచున్న మన గొప్ప పరలోక ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.